పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. జయమిచ్చే జపమాల మరియ తల్లి నేర్పిన జపమాల. జపమాల మరియ మాత పండుగ సందర్భంగా మీ అందరికీ పండుగ స్తోత్రములు. మరియ తల్లి ద్వారా అనేక అద్భుతాలు ఈరోజు దేవుడు జరిపించునుగాక. ఆమేన్. As we celebrate the feast of Our Lady of Rosary, I wish all of you a very happy feast day and God's blessings on you. రండి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రార్థిస్తాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంను కూడా ప్రభువును కర్పించుకుందాం. ఈ దినము నా చెల్లి రోసరీ అనే సహోదరి తన యొక్క జన్మదినోత్సవాన్ని తర్వాత పేరు పడసిన పండుగను కొనియాడుతుండగా ఆమె యొక్క ఉద్దేశమును వారిద్దరి బిడ్డల యొక్క ఉద్దేశములను భర్త యొక్క ఆశీర్వాదమును దయచేయమనియు వారి కుటుంబాన్ని దేవుడు హేరాళముగా దీవించి ఆశీర్వదించమనియు ప్రభుని ప్రార్థిస్తాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండిన ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, దైవ ప్రేమ కలిగి జీవించినట్టుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి జ్ఞానసుందర్ రెడ్డి కుటుంబం మరియ తల్లికి త్రియేక దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాజు రెనీటా కుటుంబంలో దేవుడు చేసిన మేరకు జాన్ ఆరోగ్య షీబా బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మార్నేని సలీనా ఆరోగ్యమా కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా రష్మిత కుమిలి బంగారు భవిష్యత్తు కొరకు మరియ తల్లి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మహేందర్ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శౌర్యులు అలాగే అభినవ్కి హాస్టల్లో సీటు వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు నరసింహుల ఉద్యోగంలో ఎదుగుదల మంచి ఆరోగ్యం భూమి డబ్బులు వచ్చినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నరసింహులు కర్రా మాధురి పవన్ కుమార్ వివాహ ఘనంగా జీవిత దేవుని దీవెనలతో జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు రమేష్ బాబు వాణి. వారితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోక మందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునీతులు ఈ జపమాల గురించి ఏమంటున్నారో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగి ఈరోజు కరుణ జపమాల చెప్తాం. వాట్ ద సెయింట్స్ టాక్ అబౌట్ రోసరీ. మొదటిగా పునీత లూయిస్ డే మాన్ఫోర్ట్, సెయింట్ మౌంట్ లూయిస్ డే మాన్ఫోర్ట్. వాట్ ఈ సైస్? అనుదినం జపదండ ప్రార్థన సలిపేవారు ఎప్పుడు త్రోవ తప్పరు. ఈ నా వాక్యాన్ని సంతోషంతో నా రక్తముతో సంతకం చేసి చేస్తాను అంటున్నాడు. హీ సైస్, లూయిస్ డే మాన్ఫోర్ట్ సెయింట్ సైస్, those who say everyday rosary, they will not go out of the way of God. And he says, I can write this with the signature of my blood, he says. ఎంత గొప్ప విలువైనదో ఈ జపమాల, దాని ద్వారా మనం తెలుసుకోవాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క గుర్తులు మనం ఏం చేస్తామంటే 5 దేవరహస్యములు ఉన్నాయి. అందుకే మొట్టమొదటి దేవరహస్యం దుఃఖ దేవరహస్యముగా మనము అంగీకరించుకుందాం. కారణం యేసు అనుభవించిన దుఃఖం, మరియ తల్లి అనుభవించిన దుఃఖం, ఇవన్నిటి ద్వారానే మన దుఃఖం అంతా సంతోషంగా మారుతుంది. కావున యోహాను 16:20 ప్రకారం మన దుఃఖం కొన్ని రోజులకే పిదప మహిమగా మారుతుంది. రోమీలకు రాసిన 8:18 ప్రకారం ఎస్ ఫస్ట్ వి రిఫ్లెక్ట్ అబౌట్ సారోఫుల్ మిస్టరీస్. సారో విల్ టర్న్ ఇన్ టు జాయ్ ఈజ్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. జాన్ 16:20. Romans 8:18 says, your suffering is not compared to the glory that is going to come. దుఃఖ దేవరహస్యం చివరికి మహిమ దేవరహస్యం మారినట్టు మీ జీవితంలో కూడా దుఃఖమందా మహిమగా మారిపోయే రోజుల కోసం అర్పిస్తూ పాడదామా జయమిచ్చే జపమాల గురించి భక్తితో. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. దుఃఖములన్నిటిని సంతోషముగా మార్చే జపమే జపమాల. దుఃఖములన్నిటిని సంతోషంగా మార్చే జపమే జపమాల. తల్లి ప్రార్థన ద్వారా కన్నీలు తుడిచే ఆయుధమే జపమాల. తల్లి ప్రార్థన ద్వారా కన్నీలు తుడిచే ఆయుధమే జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగే స్తుతిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు శ్రమలను ధ్యానించే టైం జపదండ చెప్పే టైం. స్మరణ ఆయన యొక్క శ్రమల స్మరణతో పాపాన్ని దేవుడు మన్నించి రక్తం ప్రవహించే టైం జపదండ చెప్పే టైం. అందుకే అది ఒక ఆయుధం, శాపాన్ని తొలగించి వెళ్ళగొట్టే ఆయుధం. ప్రభు దెబ్బల ద్వారా స్వస్థతను ఇచ్చే సాధనమే జపమాల. When we recite the rosary and meditate on the sorrowful passion of Jesus, we are washed and cleansed away from sin, and that is why it is called weapon, and by his wounds we are healed, Isaiah 53:4 and 5. పాడుదాం. స్వస్థత ఇచ్చే జపమాల, పాపాన్ని మన్నించే జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. శ్రమల స్మరణతో పాపాన్ని మన్నించే ఆయుధమే జపమాల. శ్రమల స్మరణతో పాపాన్ని మన్నించే ఆయుధమే జపమాల. ప్రభు దెబ్బల ద్వారా స్వస్థతనిచ్చే సాధనమే జపమాల. ప్రభు దెబ్బల ద్వారా స్వస్థతనిచ్చే ప్రార్థనయే జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. స్వస్థత కోసం, పాపాలు మన్నించుటకు ఈ జపమాల సహాయపడాలని, మీ జపదండను ఇప్పుడు ప్రభు ఆశీర్వదించాలని జపదండ పట్టుకొని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ జపమాల భక్తి ఎలా వచ్చిందని ఒక చిన్న చరిత్ర. క్రైస్తవులు మహమ్మదీయులకు మధ్య లెపాంటో ఓడరేపు పట్టణంలో గొప్ప యుద్ధం జరిగింది. ఆ సముద్రంలో వాళ్ళు జరుపడి, అది ఎలాంటి యుద్ధం అంటే నావికా యుద్ధం. ఇట్ వాస్ షిప్ వార్ లైక్ సిచ్యువేషన్ బిట్వీన్ the Christians and Muslims. And at this moment what happened, we are going to listen. ఆ టైంలో ఏం జరిగిందో ఒకసారి చదువుదాం. తక్కువ సైన్యము ఉన్న కానీ క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబర్ 7 అదే ఈరోజు విజయం సాధించారు. దో ది ఆర్మీ ఆఫ్ ద క్రిస్టియన్స్ వర్ సో స్మాల్ ఇన్ నంబర్, 1571 October 7th, that is today, they won the army in spite of less number. కన్య మరియమ్మ గారి మధ్యవర్తి ద్వారానే సహాయం ద్వారానే ఈ గొప్ప విజయం జరిగిందని వాళ్ళు గుర్తించగలిగారు. బికాస్ ఆఫ్ ది ఇంటర్సెషన్ ఆఫ్ దిస్ మదర్ ఓన్లీ దిస్ థింగ్ హ్యాపన్. ఈ ఘనత ఆ దేవమాత తల్లికే చెందుతుందని అక్కడ యుద్ధం చేసిన ఆ రాజా జాన్ ఆ రోజు ఆయనకి తెలిసింది. కావున ఈ విజయం జ్ఞాపకార్థముగా 5వ పయస్ భక్తినాథ్ బాపు గారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు. బికాస్ ఆఫ్ ద వార్ దట్ క్రిస్టియన్స్ వన్ విత్ లెస్ నంబర్, విత్ జాన్ పోప్ పయస్ ఫిఫ్త్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ రోసరీ. జయం, అందుకే వెపన్, ఆయుధం అని పాడుతున్నాం. యుద్ధంలో ఆయుధంలో మనకు జయమిచ్చే ఆయుధం జపమాల. మహిమ దేవరహస్యం. ఓ ప్రభువా, మా జీవితంలో మేము వింటున్న మార్కు సువార్త 8:31 ప్రభా, నన్ను నిరాకరిస్తారు, చంపుతారు, కానీ 3వ దినమున మహిమతో నీవు లేస్తావని వాగ్దానం చేశావు. లార్డ్, యు సెడ్ దే విల్ రిజెక్ట్ మీ, దే విల్ కిల్ మీ, బట్ 3rd day ఐ విల్ రైజ్ అగైన్ ఇన్ ద గ్లోరీ. ఆ మహిమ ఐశ్వర్యముతో కూడిన ఆశీర్వాదములు జపదండ చెప్పే ప్రతి ఒక్కరికి వచ్చునుగాక. ఆమేన్. లార్డ్, లెట్ దట్ గ్లోరియస్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ ఎవ్రీబడి హూ సేస్ ద రోసరీ. మరొకసారి మీ అందరికీ జపమాల మాత పండుగ స్తోత్రం చెల్లిస్తూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. మహిమతో నింపి పునరుద్ధరించే శక్తినిచ్చే జపమాల. మహిమతో నింపి పునరుద్ధరించే శక్తినిచ్చే జపమాల. పరలోకం తెరచి కిరీటం ఇచ్చే మహిమ పరచే జపమాల.
పరలోకం తెరచి కిరీటం ఇచ్చే మహిమ పరచే జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం, దుఃఖం తొలగే స్తుతిస్తాం. మహిమ కోసం బాధలన్నీ తొలగిపోయి మహిమ వచ్చే రోజుల కోసం ప్రార్థిస్తాం జపదండ ద్వారా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జపమాల ఆయుధం. అనేకమైనటువంటి విషయాలను మనం ఈ రోజుల్లో నేర్చుకుంటున్నాం. మనము 5వ తారీఖున కరుణ జపమాల ఎంత గొప్ప ఆయుధమని నేర్చుకున్నాం. ఈరోజు జపదండ ఎంత గొప్ప ఆయుధం నేర్చుకుంటున్నాం. ఈ విధంగా దేవుడు మనల్ని కాపాడటానికి అనేక ఆయుధములను మనకు ఇస్తున్నాడు. వాక్యం కూడా దేవుని ఆయుధమే. ఈరోజు ప్రార్థిస్తాం అన్ని అబద్ధల నుండి ఆవత్తుల నుండి కాపాడే సంరక్షణ ప్రార్థన. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా జపమాల మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ రోసరీ
ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీతులు వాళ్ళ గురించి ఏమంటున్నాడో అప్పుడప్పుడు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మరియ తల్లి గురించి పునీత డొమినిక్ గారికి ఆమె వెల్లడించినటువంటి విషయం, అన్ని భక్తి మార్గములలో జపమాల ఒక గొప్ప అందమైన మధురమైన భక్తి మార్గం. క్రైస్తవ విశ్వాస సంక్షేపణకి ఈ జపమాల ఈ విశ్వాసాన్ని తన హృదయం నిండా నింపుకున్న మహాగని మరియమాత ద్వారా యేసుప్రభుని చేర్చగలేదే ఈ జపమాల అని డొమినిక్ గారు చెప్తున్నారు. సెయింట్ డొమినిక్ సేస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వే ఆఫ్ రీచింగ్ గాడ్ త్రూ మమ్మ మేరీ, దట్ ఈస్ ద రోసరీ. అలాగే పునీత అల్ఫోన్స్ దే లిగోరి గారు మరొకసారి ఇలా చెప్తున్నాడు, జపమాల భక్తి ప్రపంచానికి అపరీతమైన మేలులను అందిస్తుంది. ఎంతోమంది పాపం నుండి విమోచింపబడ్డారు, పరిశుద్ధ జీవితం జీవింపగలుగుతున్నారు, మంచి మరణంలో సత్కరింపబడుచున్నారు. జపమాల అందువలన ఎలా చేయాలని అని చెప్తున్నాడు. జపమాల హృదయపూర్వకంగా మనస్సు కలిగి చెప్పాలి. ఒక్కసారి తల్లి మరియా పునీత యూలియా అనే ఒక గొప్ప పునీతురాలతో చెప్తుంది, ఆదర బాదరతో తక్కువ భక్తితో 153 పూసలు జపమాలను జపించడం కంటే వేగం లేకుండా భక్తితో 53 పూసలు జపదండ చెప్పడం చాలు అని అంటుంది. నాట్ సింప్లీ కడగడగడ లైక్ దాట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, బట్ ఈవెన్ ఇఫ్ వీ సే ఎ స్మాల్ రోసరీ, దట్స్ ఎనఫ్. దట్స్ వాట్ మమ్మ మేరీ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ అస్. జపమాలను వల్లించడం వల్ల ప్రభు జీవిత పరమరహస్యాన్ని ధ్యానించేటట్లు వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టిలో మనం ప్రభుని చూడగలము. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ బై పోప్ 6th పాల్ 6th పాపు గారు, 6వ పాపు గారు, ఇలా పౌలు పాపు గారు ఇలా చెప్తున్నాడు, వీఆర్ ఏబుల్ టు సీ ద ఫేస్ ఆఫ్ గాడ్ త్రూ మమ్మ మేరీస్ రోసరీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే చీకటిని తొలగించే వెలుగు రహస్యం అని చెప్పేసి 2వ జాన్ పాల్ గారు ఇంకొకటి మనకు ఇంట్రొడ్యూస్ చేశాడు. హీ ఇంట్రొడ్యూస్ టు అస్ ల్యూమినస్ మిస్టరీస్, 2nd జాన్ పాల్. ఈ ప్రార్థన ఎవరెవరైతే చేస్తున్నారో చీకటి అంతా తొలగిపోవునుగాక. ఆమేన్. మీ రోసరీని ఇప్పుడు మీరే బ్లెస్ చేసుకోండి. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఈ రోజరీ చెప్పినప్పుడల్లా చీకటి శక్తులు మీలో ఉన్నా, మీ కుటుంబంలో ఉన్నా, పనిచేసే స్థలంలో ఉన్నా, వాహనం వెళ్ళినప్పుడు ఉన్నా, అవన్నీ పని చేయకుండా వెలుగు వచ్చునుగాక. ఆమేన్. నౌ బ్లెస్ యువర్ రోసరీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. మే every darkness leave because of this rosary, because through this rosary light will shine upon you. అందరు కలిసి పాడదామా? చీకటి తొలగించే వెలుగును ఇచ్చి ప్రకాశింపచేసే జపమాల పాడదాం. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. చీకటిని తొలగించి వెలుగును ఇచ్చే ప్రకాశింపచేసే జపమాల. చీకటిని తొలగించి వెలుగును ఇచ్చి ప్రకాశింపచేసే జపమాల. దైవరాజ్యము స్థాపించి అద్భుతాలు చేసే ఆయుధమే జపమాల. దైవరాజ్యము స్థాపించి అద్భుతాలు చేసే ఆయుధమే జపమాల. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం
జపిస్తాం జపమాల జపిస్తాం స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. చీకటి తొలగాలి, వెలుగు రావాలి. మీ జపదండ ద్వారా ఇది జరగాలి. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగించే మునుపు మరియ తల్లికి ఇంకొక పేరు వరప్రసాద మాత. షీ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, సో షీ బ్రింగ్స్ గ్రేస్ ఫర్ అస్. మీకు ఏ వరప్రసాదం కావాలో ఇప్పుడు గుర్తుపెట్టుకొని ప్రార్థించండి. ఈరోజు మరియ తల్లి జపమాల మాత పండుగ. వాట్ గ్రేస్ యూ నీడ్, ప్రే ఫర్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఈరోజు దాన్ని పొందుకోవటానికి మీరు ఈరోజు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి జపమాల ద్వారా అనేక విషయాలు రిపోర్ట్ చేశారు. దానిలో ఒకటి యుద్ధంలో గెలవడం, తర్వాత ఇంకొకటి హిరోషిమా నాగసాగి పట్టణములలో బాంబు పడినప్పుడు ఆటం అది మరి న్యూక్లియర్ వెపన్ వాడినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి బాగా ఎఫెక్ట్ పడుతుందండి. ఇప్పుడు మాత్రం కాదు, తరతరముల వారికి కూడా. కానీ ఒక్క చోట్ల మాత్రం అది పడినప్పుడు అక్కడ ఉన్నవారికి ఏ ఎఫెక్ట్ అది పడకుండా కాపాడారంట. కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ దైవజనులందరూ కలిసి జపమాలలో ఉన్నారనమాట. ఆ టైంలో దెర్ ఈస్ అ గ్రేట్ ఎఫెక్ట్ బై దట్ న్యూక్లియర్ వెపన్ దట్ వాస్ సెంట్ హిరోషిమా నాగసాకి. బట్ దెర్ వాజ్ వన్ ప్లేస్ వేర్ నో ఎఫెక్ట్ వాస్ ఫౌండ్ ఇన్ ద పీపుల్, అండ్ దే ఫౌండ్ ద పీపుల్ ఇన్సైడ్ దేర్ ద గాడ్ సర్వెంట్స్ వేర్ ప్రేయింగ్ ద రోసరీ. మనం ఈరోజు ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఇంకొక బిషప్ గారు మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఆయన అంటాడు, మరి బొకో హరామ్ అనే ఒక అంటువ్యాధి ఆ ప్రాంతమంతా వ్యాపించినప్పుడు వాళ్ళు చెప్పిన ఆ జపదండ ద్వారా ఆ రోజు వినబడిందంట. బొకో హారం వెళ్ళిపోయింది, బొకో హారం ఈజ్ లీవింగ్ లైక్ దాట్. దట్స్ వాట్ గాడ్స్ పవర్ ఇన్ ద రోసరీ. ఈరోజు మరొకసారి ఈ నెల మీకు తెలుసు మరియ తల్లికి అంకితమైనటువంటి జపమాలు చెప్పే నెల. ప్రభువునికి అంకితం చేసుకుంటూ ప్రార్థించండి. సెంటర్ని కూడా గుర్తించుకోండి. మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువునకు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ మనం ముగిస్తాం. వరప్రసాద మాత మాతో ప్రార్థించండి. ఆ రోజు నీవు చిన్న పిల్లలతో ప్రార్థన చేపించావు. ఆ చిన్న బిడ్డల మనస్తత్వం మాకు దయచేయమని ప్రార్థించి ముగిస్తాం. ఆశీర్వాదం పొందుకుందాం. జయమిచ్చే జపమాల, మరియ తల్లి నేర్పిన జపమాల. జయమిచ్చే జపమాల,
మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. తమిళంలో ఫస్ట్ విన్నాడు, తమిళ్లో కూడా పాడతాం చివరిగా. వరప్రసాద మాతగా మనతో ప్రార్థించి ప్రార్థనకు జవాబిచ్చే జపమాల. వరప్రసాద మాతగా మాతో ప్రార్థించి ప్రార్థనకు జవాబిచ్చే జపమాల. యుద్ధములో మనకు జయమునిచ్చే సాధనమే జపమాల. యుద్ధములు మనకు జయమునిచ్చే గొప్ప ఆయుధమే జపమాల. வெற்றிதரும் ஜபமாலை அன்னை கற்று தந்த ஜபமாலை. ஜெபிப்போம் ஜெபிப்போம் ஜபமாலை ஜெபிப்போம், துதிப்போம் துதிப்போம் துயர் நீங்க துதிப்போம். ஜபமிச்சே ஜெயமிச்சே ஜபமால, మరియ తల్లి నేర్పిన జపమాల. జపిస్తాం జపిస్తాం జపమాల జపిస్తాం, స్తుతిస్తాం స్తుతిస్తాం దుఃఖం తొలగ స్తుతిస్తాం. ప్రార్థించి అమ్మ మరియ తల్లి జపమాల ద్వారా అనేక అద్భుతాలు పొందుకోవడానికి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జపమాల చెప్పించే ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంటువ్యాధిని తొలగిపోరని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖ మహిమగా మారాలని ఆశించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జపమాల రోసరి అని పేరు కలిగిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లి భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేసిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2 రోజులుగా వరంగల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరి రోజులలో మధ్యప్రదేశ్లో జరుగుతున్న సిస్టర్ల ఉడకం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ మరియు తెలుగు ఉడకంలో పాల్గొనబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణ ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. జపమాల మాత పండుగ ద్వారా స్వస్థత జరగాలని, అద్భుతాలు జరగాలని, గొప్ప కార్యములు జరిగి సాక్ష్యం చెప్పాలని ఆశించే మీ అందరి ప్రార్థన వినబడి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా కానాపల్లిలో జరిగిన అద్భుతం జరిగించి మిమ్మల్ని దీవించునుగాక. As we heard so many miracles about the rosary, may those miraculous things happen in the name of the Father and the Son and the Holy Spirit. Amen. జయమిచ్చే జపమాల
మరియ తల్లి నేర్పిన జపమాల. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ రోసరీ. జపమాల మాత పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.